హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. స్ట్రైకింగ్ రెస్క్యూ ఈ మూవీ జియో హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బాగుంది. 1 hour 50 minutes ఉండే ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. ముందైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ తగ్గిపోతున్నాయి, సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు. కొంచెం లైక్ కొట్టి కామెంట్ సెక్షన్లో హైప్ కూడా ఇచ్చేస్తే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా మందికి ఫేవరెట్ హీరో టోనీ యాక్ట్ చేశారు. ఒకప్పుడు ఓంగ్ బ్యాక్ సిరీస్ టామ్ యోంగ్ గూంగ్ అది ప్రొటెక్టర్ అని పేరు మీద రిలీజ్ అయింది. తెలుగులో గజబలుడు పేరుతో రిలీజ్ అయ్యి చాలా పాపులర్ అయిపోయాయి. అప్పట్లో టోనీజా అంటే చాలామంది చైనీస్ అనుకుంటారు, బట్ థాయిలాండ్ తనది. కొంతమందికి తెలీదు. ఒకప్పుడు ఆ మూవీస్ చాలా పాపులర్ అయ్యి ఒక మార్షల్ ఆర్ట్స్ హీరో అంటే ఇట్లా ఉండాలి, ఒక యాక్షన్ హీరో అంటే ఇట్లా ఉండాలి అనిపించారు. బట్ రీసెంట్గా ఆయన పూర్తిగా తగ్గించేశారు మూవీస్. రీజన్ ఏంటో మాత్రం పూర్తిగా తెలియదు. కానీ 2020లో అనుకుంటా మాన్స్టర్ హంటర్ మూవీతో వచ్చారు, చూసా కూడా. తర్వాత ఎక్స్పాండబుల్ 4లో ఒక కామియో. ఇప్పటికీ టోనీజా అతని ఫైట్స్ చూడాలనుకున్న వారు చాలా ఎక్కువ. మరి ఈ మూవీ అయితే చూడడం జరిగింది. మరి ఓవరాల్ మూవీ చూశాక నాకైతే ఇట్ వాజ్ డీసెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ అనిపించింది భయ్య. చూడొచ్చు అనిపించింది మూవీ ఎట్లా ఉంటుందంటే ఇది ఒక పక్కా రొటీన్ కమర్షియల్ మాస్ యాక్షన్ ఫిలిం, ఒక రెవెంజ్ స్టోరీ. స్ట్రైకింగ్ రెస్క్యూ అనేది తక్కువ బడ్జెట్ ప్రతీకారంతో నడిచే ఒక మార్షల్ ఆర్ట్స్ ఫిలిం. మనల్ని ఎంటర్టైన్ చేయడానికి యాక్షన్ సీన్స్ చాలానే ఉన్నాయి. తన వైఫ్ అండ్ డాటర్ని హత్య చేసిన వారిని హీరో కనిపెట్టి తన రివెంజ్ ఎలా తీర్చుకుంటాడు, ఆ ప్రాసెస్లో తనకు ఒక పాప పరిచయం అవుతుంది. వీళ్ళిద్దరికి రిలేషన్ ఏంటి, లాస్ట్కి హీరో వాళ్ళని ఎలా అంతమొందిస్తాడు అనేది ఈ మూవీలో చూస్తారు. యాక్షన్ మూవీలో ఎక్కువ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయను. రొటీన్ స్టోరీ. ఇందులో పెద్ద ట్విస్ట్లు కానీ మరీ గొప్పగా థ్రిల్స్ కానీ ఏమీ ఉండవు. స్టోరీ కూడా ప్రెడిక్టబుల్. అయినా సరే ఇందులో 4 యాక్షన్ సీన్స్ ఉన్నాయి. వాటిని అయితే చాలా బాగా డిజైన్ చేస్తారు. యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంటుంది. బట్ మూవీ అయితే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని తేడా ఏం లేదు. ఏదో వెళ్తుంది. ఓన్లీ ఫర్ యాక్షన్ సీన్స్ కోసమే మూవీ తీసినట్లు అనిపిస్తుంది అనమాట. ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, బట్ వర్కౌట్ అయితే అవ్వలేదు. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వస్తుంటాయి అనమాట. జస్ట్ చిన్న చిన్న బిట్స్లో చూపిస్తారు. చాలా రోజుల తర్వాత టోనీజా మూవీ చూడడం హ్యాపీ అనిపించింది, సాటిస్ఫై అనిపించింది నాకైతే. ఆయనకి ఇప్పుడు 49 years, బట్ ఏజ్ ఎక్కడ కనబడదు. మూవీ స్టార్టింగ్లో ఒక చిన్న స్టంట్ వస్తుంది. తర్వాత 20 minutes ఒక యాక్షన్ సీన్ బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఒక 3 యాక్షన్ సీన్స్ ఉన్నాయి. మిరాయి సినిమాలో లేడీ విలన్ ఉన్నట్లు ఇక్కడ కూడా ఒక లేడీ విలన్ ఉంటుంది. ఆమెతో ఫైట్ ఒకటి చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్లో విలన్తో ఒక ఫైట్. బట్ ఇక్కడ ఎక్కడ తేడా కొట్టింది అని అంటే మాత్రం విలన్ క్యారెక్టర్ని సరిగ్గా డిజైన్ చేయలేదు. అండ్ హీరోకి సపోర్టింగ్గా ఆ పేప క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఆమెకు మధ్య మధ్య మాటలు ఇచ్చారు, డైలాగ్స్ ఇచ్చారు. ఒక దగ్గర దూకు అని హీరో అంటే నేను టోనీజన కాదు దూకడానికి అని అంటది అనమాట ఆ పిల్ల. అది బాగుంది, నచ్చింది. ఓల్డ్ టైప్ హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసామనే ఒక ఫీలింగ్ ఇస్తుంది భయ్య. స్పెషల్ ఎఫెక్ట్స్ కొంచెం వీక్గా ఉన్నాయి, ఎందుకంటే బడ్జెట్ కొంచెం తక్కువ. స్టంట్ కొరియోగ్రఫీలో ప్రతి హిట్ కూడా కనెక్ట్ అవుద్ది. ఆ స్లో మోషన్ షాట్స్ ఉన్నాయి, అవి కూడా సూపర్గా చూపిస్తారు. విజువల్స్ డీసెంట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఫైనలీ స్ట్రైకింగ్ రెస్క్యూ అనేది ఓన్లీ ఫర్ టోనీజా ఫ్యాన్స్కి అండ్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ఒక చాయిస్. బట్ యాక్షన్ సినిమాలో మంచి స్టోరీతో పాటు ట్విస్ట్లు, థ్రిల్స్ కావాలంటే డిసప్పాయింట్ అవుతారు. మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక్క లైక్ అండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.